ఆమె ప్రతిష్టకు భంగం కలిగింది. సోషల్ మీడియాలో ఆమెపై తప్పుడు ప్రచారం చేశారు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపింది. తనకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని కోరిన మంత్రి అడవి బిడ్డకి కోపం వచ్చిందా? అసలు ఆమె కోపానికి కారణాలేంటి? అంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు చేసిందేంటి? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఇది వ్యూహాత్మకమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆమెకు కోపం వచ్చింది. నిజాయితీగా పనిచేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎవరూ కాదు, అడవి బిడ్డగా పేరు తెచ్చుకుని మావోయిస్టు ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రస్తుత తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు మంత్రి సీతక్క. సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టులు పెట్టారని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తనని టార్గెట్ చేసి తనపై పెట్టిన పోస్టులపై సీతక్క న్యాయ పోరాటానికి దిగింది. తనపై బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క తనపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇందిరమ్మ రాజ్యం ఇసుక రాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీలో సీతక్క చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్నారు. దీంతో ఆమెను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. తాజాగా మంత్రిగా ఉన్న సీతక్కపై ఆరోపణలు చేస్తోంది. ఇక ఇసుక అక్రమ రవాణాతో సీతక్కకు లింక్ ఉందని పోస్టు పెట్టారు. ఇవి అన్ని నిరాధారమైన ఆరోపణలు అని, తనపై అలా చేయడం సరికాదని పేర్కొన్న సీతక్క తనపై చేసిన ఆరోపణలకు తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ మంత్రి సీతక్కపై పెట్టిన పోస్టు ఏమిటి అంటే, మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఆ మాఫియా వెనుక సీతక్క ఉన్నారని పోస్టు పెట్టింది. సీతక్కపై ఎప్పుడూ లేని విధంగా సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వాళ్లు. లెక్కబెట్టలేని ఇసుక లారీలు అక్రమ దందా చేస్తున్నాయని, ఈ అక్రమ దందా వెనుక సీతక్క ఉందంటూ వీడియోలతో పెట్టారు. వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం దగ్గర పట్టపగలే లారీల్లో ఇసుక తరలింపు జరుగుతోందని, ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని, ఇసుక మాఫియా వెనుక సీతక్క ఉన్నారంటూ ఆ పోస్టులో పెట్టారు. ఇంతగా సీతక్క మీద బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం సీతక్క పిఏ సుజిత్ రెడ్డి. గతంలో 16 ఇసుక లారీలు పట్టుబడిన సమయంలో సీతక్క పిఏ సుజిత్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి లారీలను వదిలిపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ విషయాన్ని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు బీఆర్ఎస్ వాళ్లు. ఇసుక మాఫియా వెనకాల మంత్రి సీతక్క అండ ఉన్నట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఇవి తనపై చేసిన నిరాధార ఆరోపణలని, అందుకే వారికి లీగల్ నోటీసులు పంపుతున్నానని పేర్కొన్నారు. దీనిపై తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఇసుక రాళ్ల రాజ్యమని పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ సైతం దీనిపై ఆగ్రహంతో ఉంది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన స్లోగన్. 2004 కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి స్లోగన్ బాగా ఉపయోగపడింది. 2023 ఎన్నికల్లో సైతం తెలంగాణలో కూడా అదే స్లోగన్తో ఎన్నికల బరిలోకి దిగారు. అలాగే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ పేరు ఒక పెద్ద ఎమోషన్. బీఆర్ఎస్ పార్టీ పోస్టుతో ఆ ఎమోషన్తో ఆడుకున్నట్లయింది. ఇందిరమ్మ పేరుని కించపరిచే విధంగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం, ప్రచారం చేయడం మామూలే. కానీ తాజాగా బీఆర్ఎస్ పెట్టిన పోస్టుకు అంతలా స్పందించాల్సిన అవసరం ఏంటని మాటలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటి వరకు సీతక్కకు ఏ అవినీతి మచ్చ లేకపోవడం, పోస్టులో ఇందిరమ్మ రాజ్యం అనే పదం ఉండడంతోనే ప్రతిస్పందన తీవ్రంగా ఉందని
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సీతక్క వ్యూహాత్మకంగానే కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిందని తెలుస్తోంది. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు ఇంకా ఇబ్బందులకు గురి చేయొచ్చని ఆలోచన ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ శ్రేణులను కంట్రోల్ చేసే వ్యూహంతోనే సీతక్క లీగల్ నోటీసులు పంపిందని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతున్న తరుణంలో సీతక్క నోటీసులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో దీనిపై ముందు